ఏదో పడేసుకున్నావు, ఏదో పడేసుకున్నావు. తినేదన్నా టిఫిన్ చేసిస్తే సరిపోతుంది. ఎందుకమ్మా చికెన్ బిర్యానీ అక్కడ వచ్చినా చూడండి రా అని చెప్పి ఆయన అంటున్నాడు, 100 రూపాయలు అని చెప్పి మా అన్న అంటున్నాడు. ఇద్దరి మధ్యలో లాస్ట్కి ఏమవుతుందో, స్కామ్ జరుగుతుందో ఏం జరుగుతుందో మరి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేనైతే సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నా. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము. ఆల్మోస్ట్ 4 months అయితే అయింది ఇప్పటికీ. జనవరి ఫిబ్రవరిలో వెళ్ళినాం, బట్ ఏప్రిల్ తర్వాత ఎప్పుడో అయితే వెళ్ళలేదు. మీరు ఆల్రెడీ టెంప్లెట్ చూసే ఉంటారు. మనం ప్రజెంట్ అయితే వారణాసికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పటిలాగానే మా గ్యాంగ్ అయితే మొత్తం అందరు రెడీ అయిపోయారు విత్ ఫుల్ సెటప్ అనమాట. హాయ్ గైస్, హలో చెప్పండి. సో స్టేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. మన కోసం ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంది. మీకు సికింద్రాబాద్ స్టేషన్ ఇంకా రెనోవేషన్లో ఉంది కాబట్టి మీకు చూపిస్తాను స్టేషన్ అయితే ఎలా ఉందో. మనోజ్ పింక్ షర్ట్ తీసుకుంటావా? అక్కడ ఉంది, దాన్ని బర్త్డేకి అదే ఇప్పించిపోతున్నాను. థ్యాంక్స్ మా. పింక్ కలర్లో అప్పుడు చిన్నప్పుడు ఇక్కడ ఏడు నుంచో చంద్రా నుంచి వచ్చి 100 రూపాయల టీషర్ట్లు కొనుక్కుంటుండే వీడు నేనైతే. అవి కొనుక్కొని అది కాదు, ఇది అదే, ఇది కాదు, అవి కొనుక్కొని అయితే ఏదో ఎన్నో షాపింగ్ మాల్లో ఉన్నట్టయితే ఫీల్ అవుతుండే. మీరు కూడా కొనే ఉంటారు. ఒకసారి అయితే కొంటే కనుక కామెంట్లో షేర్ చేయండి. చూస్తున్నారు కదా, సికింద్రాబాద్ స్టేషన్ అయితే కొంచెం ఫాస్ట్గా రెనోవేషన్ అయితే అవుతుంది. ఇంకేన్ని దినాలు చేస్తారో ఏమో, చేస్తాను ఏమున్నారు ఇంకా. ఎంత పెద్ద ఉంది సైడ్ అంటే ఏదో పడేసుకున్నాడు, ఏదో పడేసుకున్నాడు. ఇదే మేము వెళ్ళబోతున్న ట్రైన్ అయితే అది B1 కోచ్ అయితే వచ్చింది. ఎక్కడో ఆ మూల పడేసిండు. ఏమో కానీ ఇది కోచ్. మాకు ప్యాంట్రీ కార్ అయితే పక్కనే ఉంది. మా ప్రభాకర్ గారు దీనిలోనే ఉంటాడు. సరే లోపలికి అయితే బాత్రూమ్ దగ్గర వచ్చినాము. సీట్లు అయితే ఏసీ కాబట్టి స్మెల్ ఏం రాదు. ఇవే మా సీట్స్. అగైన్ ఇది మా తినే గుడారం ప్యాకెట్. ఇది రేపు చూపిస్తా ఏమేమి తెచ్చామో. అలసిపోయిన బతుకులు. సో వారణాసికి అయితే తెలంగాణ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంది. సికింద్రాబాద్ నుంచి అయితే డైలీ ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్ ఉంది. అది 12791 దానాపూర్ సూపర్ ఫాస్ట్. బీహార్ అయితే వెళ్తుంది. బీహార్కి లాస్ట్ స్టాప్ ఉంది. వారణాసి ప్రయాగ్రాజ్ వారణాసి మీద అయితే బీహార్కి అయితే వెళ్తుంది. సో మీరు దీంట్లో చూసుకున్నట్టయితే ఏసీ బుక్ చేస్తున్నా బెటర్. ఎందుకంటే మీకు మొత్తం బీహార్ వాళ్ళు నిండిపోయారు స్లీపర్. దాంట్లో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. దాంట్లో స్లీపర్లో మాత్రం మా వానికి 69 నెంబర్ వచ్చిందంట. 69 నెంబర్ నుంచి మాట్లాడుతున్నాడు. మన ఫేవరెట్ నెంబర్ వచ్చింది. ఏం పని చేస్తారు వీళ్ళైతే నన్ను బ్లాక్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ నేను అన్స్టాపబుల్ కాబట్టి కంటిన్యూ అయ్యేదాం. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బ్రో. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే. సో బాయ్ బాయ్ హైదరాబాద్. సీ యు ఆన్ సండే.
భయ్యా ఏ బ్రాండ్ భయ్యా అది? कुछ कुछ मीठा हो जाए कारा వికాజీ బ్రాండ్ తాగడానికి ఏమేమి ఉన్నాయి? ఏంటిది మిక్చరా? ఆల్ మిక్చర్. అరే డోర్ బంద్ చేసి ఏమన్నా స్లోగా పోతున్నాడు. మూడు కొడుతుందని చెప్పేసి ప్యాంట్రీకి అయితే పక్కనే ప్యాంట్రీ ఉంది. సో చూసాను ప్యాంట్రీ కూడా సరే పాప ఫేవరెట్ ప్లేస్ ఏది ఇదా? అవసరమా భయ్యా ఇక్కడ మొత్తం గలీజ్ చేస్తున్నావు? అరే మరి ఏం వండుతున్నావు? చిరే అయితే ఫుడ్ ఆర్డర్ చేశాడు స్విగ్గీ గారి కోసం వెయిటింగ్. మేము ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము స్విగ్గీ నుండి. ఎందుకంటే మాకు ప్యాంట్రీలో రైస్ అంత మంచిగా అనిపించలేదు, మళ్ళీ స్టమక్ పెయిన్ అట్లా రాగలదని చెప్పేసి బయట నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాము. 900 పడింది మొత్తం అన్ని ఐటమ్స్ కలిపి. పర్ పర్సన్ 180 ఎంతో పడింది. మీకు ఈ ధనాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రూట్లో చాలా రెస్టారెంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. అదే ప్యాంట్రీలో అయితే ఫుడ్కి 140 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. దానికన్నా మాకు బయట బెస్ట్ అనిపించింది. ఆయిల్ వేసుకుంటారు ఎవరన్నా? బటర్ పన్నీర్ మసాలా దూసుగాలని వేసుకొస్తే ఏమవుతుంది తెలుసా? ఊరిపోతే ఈ కింద వేసుకున్నాడు, పైన వేసుకుంటారా, అది కింద వేసుకుంటారు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది. మళ్ళీ ఫోన్ మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి గైస్ చెప్పండి మీరే. క్యాపిచినో లేదా బ్రో? ఇది మా డికాషన్ అవుతాడు లేడా ప్రభాకర్ వాడు. వాటర్తో కూడిన కాఫీ అయితే తాగుతున్నారు మా వాళ్ళు. బ్లాక్ కాఫీ ఏంటి మళ్ళా మోచానా? మా బావ ఇప్పుడు టిఫిన్ తినడం జరిగింది. టిఫిన్ రివ్యూ ఎలా ఉంది? టిఫిన్ రివ్యూ ఎలా ఉంది బావ? జంపర్ మే బంపర్. అట్లేం లేదు, వాడు కొంచెం ఎక్కువ చెప్తున్నాడు, కావాలని చెప్తున్నాడు బావ. ప్యాంట్రీ చూసిరా చాలా బాగుంది నిజంగా. ఇండియన్ రైల్వేస్ని ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. ఏది మోచానా? గ్రీన్ మోచానా అది? అలా నాకు డబల్ చాకో చిప్ ఫ్రాపిచినో చెప్పాను. డబల్ చాకో చిప్ ఫ్రాపిచినో తాగితే బాగుంటుంది. అవైలబుల్ ఉందో లేదో చూడాలి. ఎవర్రా అంతా? స్టాప్ లేదు, ఇక్కడ స్టాప్ లేదు, కానీ వాళ్ళకి ఇక్కడ డైలీ స్టాప్ ఉన్నట్టుంది. వీళ్ళ కోసం సపరేట్ అయితే సిగ్నల్ అయితే ఉంది. ఇక్కడ రెడ్ సిగ్నల్ వేయగానే ఎవడు పడతాడు ఎక్కేస్తున్నాడు, ఎవడు పడతాడు దిగుతున్నాడు కూడా. రారు కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే యమునా రివర్. యమునా రివర్ మీద నుంచి మీరు ప్రయాగ్రాజ్ అయితే చేరుకుంటారు. ఆడ నుంచి మళ్ళీ మీకు లోకో రివర్స్ అయితే అవుతుంది.
అండ్ అక్కడ నుంచి మీకు వేరే రూట్లో గంగా రివర్ మీద నుంచి అయితే తీసుకెళ్తారు వారణాసికి అయితే. ఇక్కడ ఫేస్ వాల్యూ అలాంటి ये क्या कर रहा है? पीछे देखा ప్రయాగ్రాజ్ అయితే వచ్చేసాము. ప్రయాగ్రాజ్ నుంచి మళ్ళీ రిటర్న్ వారణాసికి అయితే లోకో అయితే రివర్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ 20 minutes అయితే మనకి స్టాప్ ఉంటుంది ప్రయాగ్రాజ్ జంక్షన్లో. చూసుకోవచ్చు అన్న ఇక్కడ ఏదో వేస్తున్నాడు. 20 నిమిషాలు ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా టిఫిన్ చేసేస్తే సరిపోతుంది. ఏంటమ్మా చికెన్ బిర్యానీ అంకులేమో రాస్తున్నాడు మన కోసం. ఎగ్జామ్ పెట్టినట్టు పాపం. వెల్కమ్ టు ప్రయాగ్రాజ్ జంక్షన్. అలా ఏందో మీరు నా అర్థమే సరిగ్గా క్లీన్ చేయలేరు, అంత గల్లీ చేయాలి. హాయ్ మీరు కనుక వారణాసి ట్రిప్కి వస్తే మాత్రం స్లీపర్లో మాత్రం అసలు ట్రై చేయొద్దు. మోస్ట్లీ పైసలు ఎక్కువైనా సరే ఏసీ మాత్రం ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మొత్తం స్లీపర్లో మొత్తం జనరల్ కంపార్ట్మెంటే ఉంది. ఫ్యామిలీతో వస్తే మాత్రం అస్సలు మాత్రం ప్రిఫర్ చేయొద్దు, చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఇక్కడ చెప్పాలంటే మొత్తం బాయ్ ఫ్యాన్సే ఉన్నారు ఇక్కడ. మా ప్రభాకర్ గారు మొత్తం చిల్ అయిపోతున్నాడు. शोरूम में दिया तो हो जाता. సో ఫైనలీ అయితే ద ఓల్డెస్ట్ సిటీ ఆఫ్ వరల్డ్ అయితే కాశీలో అయితే మేము అడుగుపెట్టినాము. టైం ఎక్కువ లేదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ కావాలి, ఏదైనా రూమ్ చూసుకోవాలి, స్నానంకి వెళ్ళాలి. ఫస్ట్ కాలభైరవ టెంపుల్ విజిట్ అయితే చేయాలి. ఇక్కడ నుంచి మీకు ర్యాపిడో అండ్ ఊబర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నార్మల్గా లోకల్స్ ఆటోలు ఉన్నాయి కానీ కొంచెం వాళ్ళు స్కామ్ చేసేటట్టు ఉన్నారు. కొంచెం చూసుకొని మీ కన్వీనియన్స్ బట్టి మీరు వెళ్ళొచ్చు. మా అన్న అయితే లొల్లి చేస్తున్నాడు ఆటోతో. ఆటో ఇది ఏమంటారు టుక్ టుక్ ఆటో. టుక్ అంటే బ్యాంక్ ఉన్న జాగాలో అట్లేం లేదు. 150 అని చెప్పి ఆయన అంటున్నాడు, 100 రూపాయలు అని చెప్పి మా అన్న అంటున్నాడు. ఇద్దరి మధ్యలో లాస్ట్కి ఏమవుతుందో, స్కామ్ జరుగుతుందో ఏం జరుగుతుందో మరి వెయిట్ చేద్దాం. ఆడికి పోయినాక మనిషికి 150 అన్నాడు బిస్కెట్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్. రూమ్ అయితే తీసేసుకున్నాము. 1400లో 5 మెంబర్స్కి రూమ్ అయితే దొరికింది విత్ ఏసీ. మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు కూడా దొరికేస్తారు తక్కువలోనే. డార్మెటరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పర్ పర్సన్ వచ్చేసి 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే రూమే తీసేసుకున్నాం ఎందుకంటే కొంచెం ప్రైవసీ, అంటే రూమ్స్ అది చేసుకోవచ్చు కదా అని. మా ఊళ్ళు స్నానానికి అయితే ఇప్పుడైతే దశస్వమేధ ఘాట్కి అయితే స్నానానికి అయితే వెళ్తున్నాము. స్నానం అయిపోయిన తర్వాత కాలభైరవ టెంపుల్ అండ్ దశస్వమేధ ఘాట్లో గంగా హారతి ఎక్స్పీరియన్స్ చేసేసి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చూసేసుకున్నాం. పర్ఫ్యూమ్లా ఏ రంగుల ఇట్లా పెట్టి తీద్దాం. మేమైతే రూమ్ అయితే నంది సర్కిల్ దగ్గర అయితే తీసుకున్నాము. మీకు ఇదే అయితే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మీకు కరెక్ట్ టెంపుల్కి దగ్గరలో కానీ అండ్ దశస్వమేధ ఘాట్కి దగ్గరలో అయితే ఉంటుంది. సో మీకు షాపింగ్ చేసుకోవాలన్నా మొత్తం ఇక్కడైతే మెయిన్ పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ మీరు రూమ్ తీసుకుంటే బెటర్ ఆప్షన్, ఎందుకంటే మీకు ఇక్కడ రూమ్స్ కూడా రీజనబుల్ అయితే అవైలబుల్ ఉంటాయి. నేను చెప్పాను కదా, మాకైతే 1400 అయితే పడింది 5 మెంబర్స్కి అయితే. మొత్తం బోట్లే ఉన్నాడు, ఎవడు చేయలేడు కదా. అటు సైడ్ ఏంది చేస్తాడు.
గాయ్స్ వచ్చేసాం గంగా రివర్. మా వాళ్ళు ఎంపడో ఒకడు పడ్డాడు, వాడు మమ్మల్ని ఇక్కడ కొనిస్తలేడు, ఏం చేయనిస్తలేడు. నేను ఆడికి తీసుకుపోతా, నేను ఇన్ని తీసుకుపోతా, ఇదే తగిలింది వాడైతే. అరే మొత్తం బోట్లు ఆడమనే సానాలు ఆడేస్తారు బాగా. రాబాయ్ వాడు చెప్పింది నానే తిరుగుతావా తిరుగు ఎవడు వాడే వాడు వస్తున్నా మన వెనకాలనే. మమ్మల్ని నిన్ను నువ్వు ఎంతసేపు నువ్వే పెట్టుకుంటావా ఏమైనా అన్నది. వారాహి ఘాట్లో అయితే స్నానం అయితే చేస్తున్నాం. పక్కనే బసెస్ మీద ఘాట్ అయితే ఉంది. మొత్తం ఇక్కడ అన్ని బోట్లు అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి. మేబీ ఈవినింగ్ ఏదో తీస్తారు, ఈవినింగ్ తీసేస్తారు మ్యాక్సిమం. వాళ్ళు సాయంత్రం దాకా ఉండి మన ఈయనే ఉంటారు, అంత బాగున్నాయి వాటర్ అయితే. మేము ఇన్స్టాగ్రామ్లో చూసి మొత్తం మునిగిపోయింది అని అంటే ఏందో అనుకున్నాం, కానీ అంత లేదు. ఇన్నే ఉన్నాయి కింద. झारखंड తెలంగాణ से హైదరాబాద్. వాళ్ళు జార్ఖండ్ నుంచి వచ్చారంట. సో ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మనమైతే కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఆటోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, లేదంటే బై వాక్ వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్స్లో అయితే ఉంది. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, అది మీ కన్వీనియన్స్ బట్టి ఉంటుంది. లోకేష్ రోషన్ హాయ్. లోకేష్ రోషన్ హాయ్ హాయ్ చెప్తున్నాడు లోకేష్ రోషన్. మీ డాడీకి హాయ్ చెప్పండి, మీ మామకి హలో చెప్పండి. స్నానం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్నానం అయితే అయిపోయింది. రూమ్ నుంచి బ్యాగ్ ప్యాక్ చేసుకుని కాలభైరవ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. కొంచెం నెగోషియేషన్ నడుస్తుంది, ఎందుకంటే వాళ్ళు 40 అంటారు, 30 అంటారు. ఇవేం రాండి అక్కడ 20 రూపీస్ అయితే డిమాండ్ చేయండి, 20 రూపీస్. సో ఇదే అనమాట కాలభైరవ టెంపుల్ కమాను. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్తే అయితే డెడ్ ఎండ్లో అయితే మీకు టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ వన్ థింగ్ వచ్చేసి, టెంపుల్ దర్శనం అయిపోయిన వెంటనే మీకు ఇట్లా కుడి సైడ్ నుంచి ఇట్లా వెనకలకి అయితే వెళ్ళాలి. అక్కడ కొంతమంది పంతులు ఉంటారు, వాళ్ళు మీకు పిలిచి చేతికి తాడు కట్టేసి మీకు 300 నుంచి 500 అయితే డిమాండ్ చేస్తారు. సో ఇక్కడైతే కొంచెం స్కామ్ అయితే జరుగుతుంది, కొంచెం జాగ్రత్త ఉండండి. అండ్ వన్ థింగ్, వాళ్ళకి 50 to 100 రూపీస్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు. అండ్ మేము ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే అక్కడ నుంచి చిన్న చిన్న గల్లీలో నుంచి బుండి పర్కోట ఘాట్కి అయితే రీచ్ అయ్యాం. ఎటు పోతున్నామో అర్థమవుతలేదు కానీ పోతూనే ఉన్నాం. ఈ అన్ని గల్లీలు ఇట్లనే వాళ్ళని తీసుకొని ఆగం చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాం. మేము ఆన్లైన్ ఆగం చేస్తామో లేకపోతే నేను ఆగం అవుతున్నాం అర్థమవుతలేదు. ఇంకొక 100 మీటర్స్ పోతే కానీ కన్ఫామ్ కాదు. అంతా బాగా చింటూ ఉన్నాడు ఇక్కడ. మామ విష్ణు కూడా ఉన్నాడు. మామగారు నమస్కారం. ఇట్లా చిల్ల అవుతాడు కూర్చొని. మొత్తం పడ్డాడు, మొత్తం రెయిన్ అవుతుంది, వర్షం అయితే. దేర్ యూ గో. మేనిఫెస్టేషన్ చేసి పెట్టిన ఇక్కడికి రావాలని చెప్పి వచ్చేసాం. అక్కడ బుండి పర్కోట ఘాట్ అనుకుంటా, ఘాట్ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రమాఘాట్ పక్కన ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మేము మణికర్ణిక ఘాట్ సైడ్ అండ్ దశస్వమేధ ఘాట్ సైడ్ అయితే దశస్వమేధ ఘాట్లో గంగారతి ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము. ఇది యాక్చువల్ చూస్తున్నారా, ఇది ఆ కేసరియా సాంగ్లో ఇక్కడ ప్లేస్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం ఘాట్లన్నీ నడుచుకుంటూ అయితే అక్కడ సైడ్ అయితే వెళ్తాం. అడిగి
అండ్ మీకు ఒకటి చెప్పేది ఏంటంటే మీరు గంగా హారతి మాత్రం దశాశ్వమేధ ఘాట్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. మీరు ఏ ఘాట్లో చూసినా అంత మంచిగా అనిపించదు, కానీ ఈ ఘాట్లో అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారు. మీకు ఒక 7 o'clockకి ఎగ్జాక్ట్గా 7 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. బట్ మీరైతే ఒక 1.5 hour ముందైతే వచ్చి కూర్చుంటే మీకు మా దగ్గరలో అయితే ప్లేసెస్ దొరుకుతాయి. అండ్ మీరు ఆ రోప్ చూస్తున్నారు కదా, ఆ రోప్ అవతల కూడా కూర్చోవచ్చు కావాలంటే. దానికి వాళ్ళు 300 to 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ మీరు కొంచెం తొందరగా వస్తే అయితే మీరు ఫ్రీగానే కూర్చోవచ్చు. మంచి స్పాట్ అయితే దగ్గరలో అయితే దొరుకుతుంది మీకు. అండ్ వన్ థింగ్, గాడి దగ్గర లెమన్ టీ అయితే అమ్ముతాడు, సూపర్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, నాకైతే మస్తు అనిపించింది అది. అండ్ హారతి టైంలో శివతాండవ స్తోత్రం అయితే పాడతారనమాట. అసలు ఆ పాట అసలు మైండ్లో నుంచి పోదు. మీరు అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చి మీరు కనీసం ఆ సాంగ్ ఎక్కడన్నా రీల్స్లో ప్లే చేస్తే మీకు ఇంకా కాశీలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ లైఫ్లో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫీలింగ్ ఇది. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫీలింగ్. నా విషయం కోసం మాత్రం ఇది చూడకుండా చచ్చిపోతే అది వేస్ట్ అని అంటాను నేనైతే. ఎందుకంటే డబ్బులు ఉన్నోడు కూడా పోలేకపోతాడు కాశీకి, కానీ రాసి పెట్టి ఉండాలి కాశీకి వెళ్ళి గంగా హారతి చూడాలన్నా, కానీ ఫీలింగ్ వేరే అసలు. అది మేము అదృష్టం చేసుకున్నాం అనుకున్నాం మరి. అండ్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే గంగా హారతి అయిపోయిన వెంబడే మాకు వర్షం అయితే పడ్డది, ఏదో శంకరుడి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు. ఇక అక్కడ నుంచి అయితే హోటల్కి వెళ్ళిపోయినాము. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మీకు దర్శనం చేసుకున్న తర్వాత బోట్ రైడింగ్ అయితే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూపిస్తాను మీకు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నలుగురు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.